సోనీ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న మలయాళం మూవీ బల్టీ. ఈ మూవీకి సంబంధించిన తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గా అయితే ఉంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీలో హీరో అయిన షేన్ నిగమ్ గారి 25th ఫిలిం ఈ మూవీ అన్నమాట. సో ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, సో ఈ మూవీలో స్పోర్ట్స్ మీద వచ్చే సీన్స్ అవనండి, యాక్షన్ మీద వచ్చే సీన్స్ అవనండి, ముఖ్యంగా ఆ హోటల్లో ఉండే ఫైట్ సీను, అండ్ అలాగే హీరోయిన్ కోసం హీరో విలన్ ఎదిరించే ఫైట్ సీను, ఆ క్లైమాక్స్ ఫైట్ సీను, ఆ ఫైట్ సీన్స్ ఈ మూవీకి చాలా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తాయని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఈ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నప్పటికీ వాటికి తగ్గ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోవడం ఈ మూవీకి కాస్త నెగిటివ్ అనిపించిందని చెప్పుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా ఈ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ అనేవి వెంటనే రావడం కూడా కాస్త మైనస్ లో నాకైతే అనిపించింది. ఎందుకు అంటానంటే, మెయిన్ గా ఈ మూవీలో డ్రామా అండ్ అలాగే ఆ ఎమోషన్ కి అంత పెద్ద స్కోప్ అయితే ఇవ్వలేదని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఒకసారి యాక్షన్ డ్రామా, మరోవైపు స్పోర్ట్స్ మీద ఒక సీను, మళ్ళీ ఇంకో యాక్షన్ డ్రామా, మళ్ళీ స్పోర్ట్స్ మీద ఒక సీను. సో అలాగా రిపీటెడ్ గా సీన్స్ రాసుకుంటూ వచ్చారు, కానీ మధ్యలో డ్రామాకి స్కోప్ అయితే ఇవ్వలేదని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఈ మూవీలో ఒక ముగ్గురు బలమైన విలన్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసినప్పటికీ ఏ విలన్ క్యారెక్టర్ ని అంత బలంగా ప్రజెంట్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆ ముగ్గురు విలన్ క్యారెక్టర్ కి ఎక్కడలేని ఎలివేషన్ ఇస్తూ ఉంటారన్నమాట. బట్ హీరో అండ్ అలాగే హీరో గ్యాంగ్ ఆ ముగ్గురు విలన్లో ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళని సింపుల్ గా ఓడించేస్తారు, వాళ్ళ గ్యాంగుల్ని చిత్తుగా కొట్టేస్తారన్నమాట. అంటే అంత పెద్ద విలన్స్ ని మన హీరో గ్యాంగ్ సింపుల్ గా ఓడించడం అనేది నాకు అంత కన్వీనియన్స్ లేదని చెప్పుకోవచ్చు అన్నమాట. మెయిన్ గా ఏంటంటే, సో ఈ మూవీలో హీరో గ్యాంగ్ ఎప్పుడైతే విలన్ గ్యాంగ్ లో చేరతాడో అప్పటి నుంచి మూవీ అనేది ఒక ప్రెడిక్టబుల్ వేలో వెళ్ళిపోతుంది. సో స్టోరీ పాయింట్ ఏమైనా కొత్తగా ఉందంటే, ఒక రొటీన్ స్టోరీ తీసుకున్నప్పటికీ మూవీని ఏమైనా కొత్తగా ఎగ్జిక్యూట్ చేశారంటే అది కూడా ఒక రొటీన్ యాక్షన్ తరహాలోనే మూవీ వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు అన్నమాట. మెయిన్ గా సో ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ అనేది మనం సింపుల్ గా ప్రిడిక్ట్ చేయగలుగుతాం. ఆ విధంగానే సెకండ్ హాఫ్ లో మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నప్పటికీ బట్ సెకండ్ హాఫ్ అనేది అంత ఎంగేజ్ చేయదని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇది ఒక మలయాళం మూవీ కాబట్టి తెలుగు డబ్బింగ్ అనేది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో హీరో అయిన షేన్ నిగమ్ అలియాస్ బాల్టీ తన ఫ్రెండ్స్ అందరూ సరదాగా ఏవో చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళందరూ కబడ్డీ గేమ్ అనేది అప్పుడప్పుడు ఆడుతూ ఉంటారనమాట. సో అలాంటి సరదా లైఫ్ ఉన్న హీరో అండ్ అలాగే హీరో గ్యాంగ్ ఒకనొక సిచ్యువేషన్ లో ఈ మూవీలో విలనైన సెల్వరాఘవన్ అలియాస్ పొరతామలై గ్యాంగ్ లో చేరతారనమాట. చేరిన తర్వాత వాళ్ళ లైఫ్ అనేది ఎలా చేంజ్ అయ్యింది అనే పాయింట్ మీదే రెమానింగ్ స్టోరీ ఉండిద్ది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ లేదా సెకండ్ హాఫ్ వస్తే మెయిన్ గా ఫస్ట్ హాఫే చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. సెకండ్ హాఫ్ వచ్చేపాటికి, అంటే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ మనకు సింపుల్ గా అర్థమైపోవడం వల్ల సెకండ్ హాఫ్ అనేది మనకు అంతగా ఎంగేజ్ చేయదు. బట్ సెకండ్ హాఫ్ లో అంటే హీరోయిన్ కోసం హీరో విలన్ ఎదిరించే సీన్ ఉండండి, అండ్ అలాగే క్లైమాక్స్ విలన్ చంపే సీన్ ఉండి, సో ఇలాంటి కొన్ని సీన్స్ వరకు వర్కౌట్ అయ్యని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా ఏంటంటే, ఈ మూవీలో సెల్వరాఘవన్ గారు అంటే వడ్డీ ఇవ్వకపోతే సో ఆ వడ్డీ ఇవ్వని వాళ్ళని అవమానించే సీన్ అనేది చాలా హారబుల్ గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో హీరోయిన్ ఉన్నప్పటికీ హీరో అండ్ అలాగే హీరోయిన్ వాళ్ళిద్దరు లవ్ ట్రాక్, వాళ్ళ మీద వచ్చే ఆ మాయాలాడి సాంగ్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. సో మెయిన్ గా ఏంటంటే, ఈ మూవీ క్లైమాక్స్ లో ఇచ్చిన కంక్లూజన్ అనేది నాకు చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సో లేనిపోని గొడవలకు వెళ్లకుండా మనకి నచ్చిన పని, మనకి వచ్చిన పని చేసుకుంటూ ఉంటే మన లైఫ్ అనేది సింపుల్ గా సాగిపోతుందని క్లైమాక్స్ లో ఇచ్చిన ఎండింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, సో ఇదొక రొటీన్ యాక్షన్ డ్రామా అయినప్పటికీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ తో కొన్ని ఫైట్ సీన్స్ తో అండ్ అలాగే హీరోయిన్ యొక్క లవ్ ట్రాక్ తో మూవీ అనేది అలా సోసోగా వెళ్ళిపోయిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి బాల్టీ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.